హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రతిభా జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రీయంగా జరుగుతున్న వార్తలు కరెంట్ అఫైర్స్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. అందులో భాగంగా ఈరోజు 22 ఏప్రిల్ 2025 నాడు కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు ముందుకు తీసుకొచ్చిన కొన్ని అంశాలు. చారిత్రాత్మకంగా నిలిచినటువంటి ఒక విషయం ఏంటంటే, మన భారత రాజ్యాంగ నిర్మాత, దళిత నాయకుడైనటువంటి అంబేద్కర్ గారి జయంతి 135వ జయంతి సందర్భంగా యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి న్యూయార్క్ నగరాన్ని ఆ నగర మేయర్ అయినటువంటి ఎడ్వర్డ్ అడమ్స్ అంబేద్కర్ గారి జయంతి 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14ను ప్రపంచ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డేగా ఏప్రిల్ 14ను అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. వార్తల్లో నిలిచినటువంటి మరొక విషయం, నరేంద్ర మోడీ గారు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ప్రాంతానికి చేరువైనటువంటి విటింజం అంతర్జాతీయ ఓడరేవును మే 2, 2025 నాడు ప్రారంభించబోతున్నారు. ఇది విటింజం ఓడరేవు. దీనికి ప్రత్యేకత ఉంది. దీనివల్ల కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చేరువలో విటింజం అంతర్జాతీయ ఓడరేవు వలన మన దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మన దేశంలో ఏర్పాటు చేయబడినటువంటి సెమీ ఆటోమేటెడ్ డీప్ వాటర్ అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. దీనిని కేరళ ప్రభుత్వం మరియు అదానిల మధ్య ప్రైవేటు మరియు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. మరియు దీని యొక్క పెట్టుబడి సుమారు 18,000 కోట్లకు పైగా ఉంది. ఈ అంతర్జాతీయ ఓడరేవు ద్వారా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దాని చొరవను పెంచుతూ, అదేవిధంగా భారతదేశ వాణిజ్యాన్ని పెంచుతూ, కేరళ రాష్ట్రానికి సముద్ర ప్రాంతంగా కేరళ యొక్క పాత్రను పెంచుతూ ఉంది. ఈ విటింజం అంతర్జాతీయ ఓడరేవు అనేది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో చెరువుగా విటింజం ప్రాంతం వద్ద నిర్మించబడింది. దీన్ని మే 2న ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించబడుతున్నారు. ఎక్స్పీరియన్స్ గమనించుకోవాలి. దీనితో పాటుగా అలాగే వార్తలు నిలిచినటువంటి మరొక అంశం, గవర్నమెంటు ఏఎన్పిఆర్ ఫాస్టాగ్ ఆధారిత టోల్ వ్యవస్థలు అంటే బారియర్లెస్ టోలింగ్ వ్యవస్థను తీసుకొస్తూ ఉంది. దీన్ని మొదటగా పైలట్ ప్రాజెక్టుగా ముందుకు తీసుకొచ్చిన, ఆ తర్వాత పైలట్ ప్రాజెక్టు ద్వారా సక్సెస్ అయితే ఈ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి రోడ్లు మరియు రహదారులలో టోల్ నిర్వహణ, టోల్ పన్నును లేదా టోల్ ఖర్చు మొదటగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన, ఆ తదుపరి పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే దీన్ని ముందుకు తీసుకొస్తారని ప్రభుత్వం భావిస్తూ ఉంది. రోడ్డు రవాణా రహదారుల శాఖ మరియు ఎన్హెచ్ఏఐ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఇంతకుముందు టోలింగ్ వ్యవస్థలో అంటే వెహికల్స్ నుంచి ఛార్జెస్ వసూలు చేసే వ్యవస్థ, అంటే ఇంతకుముందు ఉపగ్రహ ఆధారిత, శాటిలైట్ ఆధారిత టోలింగ్ వ్యవస్థ ఉండేది. దీని ప్లేస్లో ఎన్హెచ్ఏఐ మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ నవ ఏఎన్పిఆర్ అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థ మరియు అట్ ద సేమ్ టైం ఫాస్టాగ్, ఈ రెండు సంయుక్తంగా ఇంతకుముందు ఉన్నటువంటి ఉపగ్రహ ఆధారిత టోలింగ్ వ్యవస్థను ప్లేస్లో ఈ నూతన విధానం తీసుకొస్తుంది. దీని ద్వారా 1000 నోటీసులు, నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధిస్తాయి ఈ నూతన విధానం ద్వారా. అట్ ద సేమ్ టైం టోల్ పన్నులు, కంటిన్యూస్గా టోల్ పన్నులు వసూలు చేయడం దీని లక్ష్యం. అయితే ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఈ పైలట్ ప్రాజెక్టు పనితీరు మీద ఆధారపడి ఉంది. ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఈ ఏఎన్పిఆర్ అంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ అండ్ ఫాస్టాగ్ ఆధారిత టోలింగ్ వ్యవస్థను తీసుకొస్తారు. మరియు వార్తల్లో నిలిచినటువంటి మరికొన్ని అంశాల్లో భాగంగా
కరెంట్ అఫైర్స్ రూపంలో మరికొన్ని మీ ముందుకు గడిచిన 2 రోజుల క్రితం అనగా ఏప్రిల్ 20వ తారీఖున కును నేషనల్ పార్క్ నుంచి 2 మగ చిరుతలను గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి తరలిస్తూ వార్తలు నిలుస్తుంది. కును నేషనల్ పార్క్లో ఉన్నటువంటి 2 మగ చిరుతలను వాటి నేమ్స్ వచ్చేసి ప్రభాస్ అండ్ పావక్. ప్రభాస్, పావక్ అనే 2 మగ చిరుతలను ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ 20 వరకు కును నేషనల్ పార్క్లో ఉండగా వీటిని మధ్యప్రదేశ్కు చెందినటువంటి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి తరలిస్తూ నిర్ణయం అదేవిధంగా భారతదేశంలో చిరుతల సంఖ్యను పెంచడానికి ఇంతకుముందే సౌత్ ఆఫ్రికా నుంచి 6 నుంచి 8 చిరుతలను తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ అది సక్సెస్ కాకపోవడంతో బోత్స్వానా దేశం నుంచి కనీసం 4 చిరుతలనైనా తీసుకొస్తారని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటనగా భారతదేశంలో చిరుతల యొక్క సంఖ్యను పెంచడం మరియు భారత పర్యావరణానికి, పర్యాటకానికి మద్దతిస్తూ ప్రపంచవ్యాప్తంగా చిరుతల విషయంలో భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యధిక మనుగడ గల దేశంగా నిలబడాలని భారత్ ట్రై చేస్తోంది.